ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమైంది. సినిమా చూస్తేనే కదా ఒపీనియన్ చెప్పాలి. అఖండ సినిమాతో ఏ స్థాయిలో అయితే అంచనాలు పెరిగాయో తాజాగా విడుదలైన అఖండ తాండవం అంతకు మించి ఉందని అభిమానులు చెప్తున్నారు. బాలయ్య బోయపాటి అంటేనే థియేటర్ల వద్ద పూనకాల పండుగ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ విషయానికి వస్తే బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఒక పాత్రలో రాయలసీమ ఎమ్మెల్యే బాల మురళీకృష్ణగా కనిపిస్తారు. ఆయన కూతురు జనని 17 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రతిభతో సైంటిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవడం హైలైట్. మరోవైపు దేశాన్ని నాశనం చేయాలనే కుట్రతో చైనా రాజకీయ నాయకుడు ఠాకూర్ సాయంతో సనాతన ధర్మ మూలాలను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ కీలక సమయంలోనే బాలకృష్ణలోని మరో పాత్ర అఖండ రంగంలోకి దిగి ధర్మాన్ని ఎలా కాపాడింది అనేదే ప్రధాన కథాంశం. లాజిక్స్ తో సంబంధం లేకుండా కేవలం స్క్రీన్ మ్యాజిక్ ను ఆస్వాదించే సినిమా అఖండ తాండవం. ఈ చిత్రానికి కథనం అవసరం లేదు. బాలయ్య త్రిశూలం తిప్పితే చాలు ప్రేక్షకుల పైసా వసూలు అయినట్టే. కరెక్ట్ టైంలో హైందవ సనాతన ధర్మం ట్రెండ్ను పట్టుకుని దాన్ని కమర్షియల్ అంశాలతో బోయపాటి శ్రీను చక్కగా జోడించారు. సంస్కృత శ్లోకాలు, పవర్ఫుల్ డైలాగ్లతో ఈ పాత్రకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలని నిరూపించారు. తొలి గంట సాధారణంగా గడిచిన ఇంటర్వెల్కు అఖండ ఎంట్రీ, తమన్ డమరుక వాయింపుతో థియేటర్లు దద్దరిల్లాయి. క్లైమాక్స్ వరకు ఈ రుద్ర తాండవం ఆగలేదు.